గుల్బర్గా రాబరీ గ్యాంగ్ భాగ్యనగరంపై కన్నేసింది. పక్కా స్కెచ్ వేసి మాటేసింది. ఈ గ్యాంగ్ కదలికలను కనిపించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సినీ ఫక్కీలో విరుచుకుపడ్డారు. మహానగరంలో కలవరం చేసిన దొంగల ముఠా కాల్పుల ఘటనలో ఒకరు గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపిన కాల్పుల కేసు నిందితులు పక్కా దోపిడీ ముఠా అని పోలీసులు తేల్చారు. పెద్ద వ్యాపార సంస్థలను టార్గెట్ చేసి భారీగా నగదు కాజేయడానికి పథకం రచించుకుని ఎంటర్ అయ్యారని పోలీసులు వెల్లడిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో కాల్పుల ఘటనకు పాల్పడింది కర్ణాటకకు చెందిన దోపిడీ ముఠాలో ఫహీం అహ్మద్ బేగ్ ప్రధాన నిందితుడు. ఇక రెండవ నిందితుడు అబ్దుల్ ఖాదర్. వీరిద్దరిని కర్ణాటక నుంచి రప్పించి నేరానికి పురికొల్పింది మాత్రం మూడవ నిందితుడు మాజీ బిగ్సీ ఉద్యోగి మహమ్మద్ సమీవుద్దీన్ అని పోలీసుల విచారణలో తేలింది. మీర్జా అహ్మద్ అబ్దుల్లా బేగ్, ఇతను ఈ అబ్దుల్ ఖదీర్, వీరిద్దరూ కూడా ఒక మోటార్ సైకిల్ పైన మాధాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక బిగ్సీ షాప్ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఈ టీం వారు అక్కడ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడే వాళ్ళ కదలికల్ని మనం చూస్తున్నటువంటి ప్రాసెస్లో వీరిద్దరూ మోటార్ సైకిల్ పైన జూబ్లీ హిల్స్ వైపు రావడం మొదలెట్టారు. మహమ్మద్ సమీవుద్దీన్ బిగ్సీలో క్యాష్ బాయ్ గా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. షాప్ల నుంచి డబ్బు ఎలా కలెక్షన్ జరుగుతుంది, ఎంత ఎక్కడికి ఎలా పంపిస్తారన్నది కూడా అతనికి తెలుసని పోలీసులంటున్నారు. కలెక్షన్ను కొట్టేయడానికి పక్కా పథకం రచించారని వెల్లడైంది. ఈ గ్యాంగ్ కుట్రపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో సమీవుద్దీన్ను పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫహీం, అబ్దుల్ ఖాదర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడించారు. వీరిని ఎట్లాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి వీరందరూ కూడా 10 మంది ఒక 5 మోటార్ సైకిల్స్ పైన డివైడ్ అయి ఈ క్రిమినల్స్ మోటార్ సైకిల్ పైన వెళుతున్నటువంటి నేరస్తుల్ని ముందు వెనక ట్రైల్ చేస్తూ, ఒక మోటార్ సైకిల్ టీం ముందుంది, ఒక మోటార్ సైకిల్ దగ్గరలో వాళ్ళు ప్రయాణించేటువంటి వాళ్ళకి దగ్గరలో నియర్ డిస్టెన్స్లో ఉండి మిగతా మోటార్ సైకిల్స్ వెనక ఫాలో అవుతూ వాళ్ళని వెనక వెంబడించడం జరిగింది. 10 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గ్యాంగ్ కదలికలపై కన్నేశారు. ద్విచక్ర వాహనాలపై వెంబడించడాన్ని గమనించిన దొంగలు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లోనే ఎల్ఎన్టీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. నీరూస్ జంక్షన్ దగ్గర ఆ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అక్కడ ఈ నేరస్తులు ఆగడం జరిగింది. అదే అదునుగా చూసి వారిని అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి ఈ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి తన మోటార్ బైక్తో ముందుకు వెళ్ళి వీరు ప్రయాణిస్తున్నటువంటి మోటార్ బైక్కి డాష్ ఇచ్చి దాన్ని ఓవర్ పవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రైడ్ చేస్తున్నటువంటి మోటార్ సైకిల్ రైడర్ కూడా అక్కడే కింద పడ్డాం. అతన్ని వెంటనే ఓవర్ పవర్ చేసి వెపన్తో సహా అతని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ మిర్జా బేగ్ వెనక కూర్చొని వెళ్తున్నాడు కాబట్టి ఆ పిలియన్ రైడరు తప్పించుకొని పోవడానికి ముందుకు పరిగెత్తాడు. అయితే మనకు ఆల్రెడీ ఆ జంక్షన్లో ఒక మోటార్ సైకిల్ పార్టీ ఈ జరిగిన సంఘటనకి ఇంకా ముందుగానే ఉంది కాబట్టి వారు అతన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకునే ప్రాసెస్లో అతని వేస్ట్లో బట్టల కింద కప్పి ఉన్నటువంటి ఈ కంట్రీ మేడ్ పిస్టల్ని తీసి అతను ఫైర్ చేయడానికి ట్రై చేశాడు ఆ స్కఫుల్లో. దోపిడీ దొంగలను పట్టుకోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెంబడించిన పోలీసులను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అభినందించారు. కమిషనరేట్లో మీడియా సమావేశం అనంతరం వారికి రివార్డులు అందజేశారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.